హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్జీఆర్ విలేజ్ బ్లాగ్స్ అండి. మీ అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది మోదీ తుఫాన్ వచ్చినప్పుడు వీడియో అండి. పెట్టడం అయితే లేట్ అయ్యింది. వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చి సాయంత్రం పూట చల్లగా ఉందండి. వర్షం అయితే అప్పటికి తగ్గింది. ఆ రోజు మా ఆయన గారు డ్యూటీ నుంచి ఫోన్ చేసి, రజనీ వేడివేడిగా ఏమన్నా వండించు వచ్చేటప్పటికి అని చెప్పాడు. సరే, ఆయన చెప్పకముందే నేను సాయంత్రం వేడివేడిగా తింటాకి వళ్ళైతే బాగుంటాయి, ఏ కర్రీకి కూడా బాగుంటాయి అని మినపప్పు అయితే నానబోసి ఉంచానండి. ఆయనకైతే ఏదో ఒకటి వండి ఉంచుతానులే, పొగోడి ఏదైనా వేస్తానని చెప్పాను. ఇలాగా ఒక్కసారి కడిగిన వాటర్తో పదే పదే కడిగామంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే పొట్టు కూడా తొందరగా ఊడొస్తుంది, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే పొట్టు కొంచెం లైట్గా ఉంచి ఈసారి కడిగానండి పప్పు. ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది అంటారు కదండి పొట్టులో. ఆ పొట్టు అయితే కొంచెం లైట్గా ఉంచాను. మన వీడియో ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన వీడియో ఆర్జీఆర్ విలేజ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ పొట్టు అంతా కడిగేసిన తర్వాత పప్పు అయితే అలా ఉంచానండి. నేను ప్యాక్ పెట్టుకుంటానండి, హెయిర్ ప్యాక్. ఇదిగో మెంతులు అవి నానబోసుకున్నాను. పొట్టు చూడండి లైట్గా ఉంచాను. అలాగే పప్పుని గాలిస్తారండి మా సైడు. అలా గాలించడం అంటారు. బియ్యం కూడా అలాగే గాలిస్తారండి. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు మనకు కనిపించవండి చూస్తే. అలాంటి రాళ్ళు ఉంటాయి, అలా తీస్తే అడుగునికి వస్తాయండి మొత్తం రాళ్ళన్నీ. అలా గాలిస్తారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్లోనైతే తెలియజేయండి ఫ్రెండ్స్. పప్పు అంతా కడిగిన తర్వాత ఇంట్లో చిరాగ్గా పనులన్నీ అలా ఉండిపోయినాయండి. అప్పటి వరకు వర్షం అప్పుడే గ్యాప్ ఇచ్చిందండి. నేనే వీడియో తీసుకుంటున్నాను, ఆయన గారు డ్యూటీకి వెళ్ళారు, పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు అప్పుడు స్కూల్ నుంచి. చిరాగ్గా ఉంది. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళైతే ప్రిపేర్ చేద్దాం. మసాలా మినపవడలండి. మినపప్పు చూపించాను కదండి ఇందాక, కడిగేసి శుభ్రంగా కొంచెం లైట్గా పప్పు తొక్కతో ఉంచాను. ఇప్పుడైతే కొద్దిగా పప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం చాలులేండి. అలాగా వాటర్ లేకోకుండా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వీటినన్నీ మిక్సీ పట్టుకుందామండి. రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇలా కచ్చా పిచ్చాగా దంచుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలండి. ముందు మనం తీసుకున్నాం కదండి పప్పు, పలుకులు తగులుతూ ఉంటే బాగుంటాయని ఇలా పప్పు కొంచెం తీసాను. కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేయాలి. మా సైడ్ అయితేనండి, మా అమ్మగారు ఊరికి వెళ్ళే బొరంపాలెం సైడు బొబ్బరితో వేస్తారండి. సాల్ట్ బొబ్బర్లతో వేస్తారు, బాగుంటాయి అవి గారెలు. వాళ్ళు బాగుంటాయి. సాయంత్రం పూట బండి మీద అమ్ముతారు. బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. కూర వండుకుంటానికి సాయంత్రం చక్కగా కొనుక్కొచ్చుకుంటారండి ఎక్కువ. అంటే ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, అవి కొంచెం గట్టిగా ఉన్నట్టే. అంతేగా బొబ్బరి గారెలు అంటే గారెలకైనా వాళ్ళకైనా టేస్ట్ బాగుంటుంది అది. అవును, బాగుంటుంది. నల్ల బొబ్బర్లు అంటే పైగా మళ్ళీ అది కంపెనీ బొబ్బర్లో అవి నల్ల బొబ్బర్లు అంటారు. నల్ల ఇటు మీ హిల్ల అంటారు, అటు మా హిల్ల రెండు రకాలు ఉంటాయండి. ఇటు కంపెనీ బొబ్బర్లు అలసందలు అంటారు. నల్ల బొబ్బర్లో నల్లగా ఉంటాయండి. మాకు నల్ల బొబ్బర్లో కంపెనీ బొబ్బర్లు కూడా వేరే ఉంటాయి.
ఏగిని తీసేస్తున్నాను. మసాలా వాళ్ళండి, మసాలా మినపవాళ్ళు. 3 రోజుల నుంచి తుఫాను, వానలో, చల్లటి గాలి. సరే డ్యూటీలో ఉండగా ఏంటా ఇంత చల్లగా ఉంది, ఏదో ఒకటి వండించి తినాలి, ఇలాంటప్పుడే కదా తినాలనిపించేది అనుకుని ఫోన్ చేసి రజనీకి చెప్పా. మరి ఏదో ఒకటి ఏర్పాటు చేసి వచ్చేసరికి వేడివేడిగా అంటే నాకు ఏం చేస్తుందో కానీ చెప్పలా. అయితే తను రెడీగా ఉంచింది. తీరా ఏముండేవని చూస్తే ఇదిగోండి గుమ్మగుమ్మలాడే మసాలా మినపవాళ్ళండి. సూపర్గా ఉన్నాయి అసలు. చూడండి క్రిస్పీగా. దీని కాంబినేషన్ పల్లీల చట్నీ అండి. చట్నీ లేకపోయినా ఉత్తిదాన్ని తినేయచ్చండి. కూర వండుకుంటే బాగుంటాయి. తీసావా రేపొద్దున్నకి? తీసా. కూరకైతే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అదిరిపోయిందండి టేస్ట్ మటుకి. ఇందులో మీకు వీడియోలో చూపించే ఉంటుంది ఆల్రెడీ, నేను చెప్పవసరం సపరేట్గా. అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ దట్టించిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఉత్తి తింటే చాలా బాగుందండి. కర్రీలో వేసుకుంటే ఇంకా బాగుంటాయి. చక్క మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మసాలా ఏం అవసరం లేదండి, బాగుంటుంది కూర. మీరు కూడా ఈ చల్లటి సాయంకాలం వేళ ఇలా వాన వచ్చినప్పుడు ఇలాంటి ట్రై చేయండి. కొట్లు కాడ కొనుక్కొచ్చుకొని కూరలో వండుకొని కంటే సొంతంగా వండుకొని మనం కూర వండుకుంటే చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి.